హలో హాయ్ అండి. మేము ఇక్కడ కోళ్ళ షెడ్కి వచ్చినాం, నాటుకోళ్ళ ఫామ్కు. ఇవాళ మేము కొంచెం ఇటు నర్మాల సైడ్ డ్యామ్కు టూర్ వెళ్ళాలనుకుంటున్నాము. అయితే కొన్ని నాటుకోళ్ళు తీసుకొని ఇవాళ కొంచెం ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్. అన్విక హాయ్ చెప్పు. అన్విక అయితే హాయ్ చెప్పట్లేదు. ఇక్కడ అన్ని నాటుకోళ్ళు దొరుకుతాయి, ఇవన్నీ నాటుకోలేనండి. సరే ఇక్కడికైతే వచ్చినాం, ఇక మళ్ళీ తీసుకున్న తర్వాత మీకు చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కోళ్ళు కట్ చేసినాము, బూరు తీస్తున్నాము. నేను కట్టెలు రెడీ చేస్తున్నా కోళ్ళని కాలవడానికి. నాటుకోళ్ళు ఎప్పుడైనా కానీ మంచిగా కాల్చుకొని అందుకుంటేనే బాగుంటుందట. ఇది కూడా ఫస్ట్ నీళ్ళలో పెట్టకుండా డైరెక్ట్ బూరు వీక్తుండు. ఇట్లయితే టేస్ట్ ఉంటుందని కొందరు సలహాలు ఇచ్చిర్రు. మీరు కూడా దాన్ని టేస్ట్ చేసి చెప్పండి, ఇట్లా ట్రై చేసి. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. దోస్తులందరూ చూడరు, సక్సెస్ఫుల్ గా కట్ చేసినాం. ఫస్ట్ టైం ఈయన కటింగ్ రఫ్గా ఉంది చాలా కటింగ్. నెక్స్ట్ టైం మంచి కత్తి మంచి పీట కొనుక్కుంటాము, ఇంకో వీడియో చేస్తాం మీకోసము, అప్పుడు ఇంకా మంచి కటింగ్ చేద్దాం. రైట్. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం,